వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చుట్టూ విచిత్రమైన సంఘటనలు, విచిత్రమైన పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు వాటిని అర్థం చేసుకోవాలంటే మనం ఎన్ని లక్షల పుస్తకాలు చదవాలో నాకైతే అర్థం కాదు. చాలాసార్లు నేను గొడ్డలితో నరికినా, ఎదురుము మీద నరికినా, చేతివేలు నరికినా, ఈ వెనకల నరికినా అని చెప్పే వాడు టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. ఆయన కలవడం కోసం వివేకానంద రెడ్డి కుమార్తె జైలుకు పోతారు, లాయర్లను కలుస్తారు, ఆయనను కాపాడమని చెప్పి ఎస్పీ దగ్గరకు పోతారు, ఆయనను వెనకేసుకొస్తారు. అతనేమో బ్రహ్మాండంగా పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ వెనకల సెక్యూరిటీని పెట్టుకొని నేనే చంపినా అని చెబుతున్నారు. కానీ వివేకానంద రెడ్డి గారి కూతురు షర్మిల గారు వీళ్ళందరూ ఏమో ఇంకెవరి పేరో చూపెడతారు. ఈ చంపిన ఇతనేమో పులిందల పూలంగిల సర్కిల్లో కూర్చొని మీసాలు తిప్పుతాడు, తొడలు పడతాడు, నేను అందు చూస్తా అంటాడు, మీ కథ తెలుస్తా అంటాడు, ఇవన్నీ అంటూ ఉంటాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన పోయి మళ్ళీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ను రద్దు చేయమని చెప్పి. ఎందుకని అంటే ఆయన బయట ఉంటే నన్ను ప్రభావితం చేస్తున్నారు అంటారు. కంపెనీని ప్రభావితం చేయడం ఎందుకంటే ఏమంటే ఆయన అప్రూవర్గా మారారు అని చెప్పి అంటారు. తిట్టేది ఆయనే, వార్నింగ్లు ఇచ్చేది ఆయనే, మీసాలు తిప్పేది ఆయనే. మళ్ళీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి నుంచి నాకు ప్రమాదం ఉంది, పులివెందుల పూలంగిళ్ళ సర్కిల్ దగ్గర కూర్చొని ఛాలెంజ్లు చేసి ఆ స్థాయికి దిగిపోయి అంటే ఆయన వెనక మరి అంత బలం ఏముందో నాకు తెలియదు. కానీ మళ్ళీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అని చెప్పి పిటిషన్ వేశారు. ఆ సందర్భంగా కోర్టు సిబిఐని మీ అభిప్రాయం ఏంది అని అడిగితే సిబిఐ కూడా అవును, అవినాష్ రెడ్డి చాలా బలమైన వ్యక్తి, బయట ఉంటే దస్తగిరి లాంటి వాళ్ళను ప్రభావితం చేస్తున్నారు, వాళ్ళందరూ కనుక చాలా బలమైన వాళ్ళు, కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని చెప్పి సిబిఐ కూడా వేసేసింది అఫిడవిట్. సరే, వాళ్ళ అభిప్రాయం కౌంటర్, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని చెప్పి. వాటికి కోర్టు అడిగింది, మరి మీరు ఇంతకుముందు బెయిల్ ఇచ్చారు కదా ఇక్కడ, మరి అప్పుడు మీరు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు, ఇప్పుడే ఎందుకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని చెప్పారంటే అవుట్ ఆఫ్ ది బాక్స్, దీంతో సంబంధం లేదు. కానీ మరి టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకున్నారు కదా సార్ ఈ మధ్యనే, మరి ఆ పొత్తు ఎఫెక్ట్ ఏమన్నా వర్క్ అవ్వడం మొదలెట్టింది ఎవరికి తెలుసు. కోర్టులో జరగలేదు, కానీ ఇది అవుట్ ఆఫ్ ది కోర్టు మనం చేస్తున్నటువంటి కమెంట్స్. మరి అప్పుడు బెయిల్ ఇచ్చినప్పుడు ఆయన ప్రభావం చూపుతారు అని అంటే మీరు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు అని అంటే అక్కడ ఇప్పటికే సునీత పిటిషన్ వేసి ఉన్నారు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా మా అభిప్రాయం చెబుదామని చెప్పి అక్కడికి పోలేదు అంట. అంతేనా, లేకుంటే పొత్తు ఈ మధ్యనే కన్ఫామ్ అయిందనా? రీజన్ ఏంటో మరి. సో మొత్తానికి దస్తగిరి వేసిన పిటిషన్లో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని, ఈ సిబిఐ కూడా అదే అభిప్రాయాన్ని చెప్పింది. మరి ఇప్పుడు కోర్టు వీళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారా, అసలు ఎలాంటి నిర్ణయాన్ని పిటిషన్ సందర్భంగా వెలిబుచ్చుతారా అన్నది బహుత్ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్ట్ అబ్బా. ఏమో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత రాష్ట్రానికి ఏమో చేస్తారనుకుంటే అవ్వాతాతల మీద కక్ష అయితే సాధించారు, వాలంటీర్ రిజిస్టర్ని రద్దు చేయించి పింఛన్ ఇవ్వనీయకుండా వాళ్ళు టార్గెట్ చేసిన ఆఫీసర్లను, ఐపీఎస్, ఐఏఎస్లను అయితే ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, పక్కన పెట్టేయించుకున్నారు. ఇప్పుడేమో అదిగో ఇప్పుడు ఈ అంశాన్ని మరింత రాజకీయం చేద్దాం అనుకుంటున్నారేమో. మరి ఏ శక్తులు ఎవరి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి మీద టార్గెట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. తదుపరి ఏం జరుగుతుందో చూద్దాం.